హాయ్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్. ఇవన్నీ అయితే మనకి ఇలా ఉంటాయండి. పైన ఫ్లోర్ అనేది మీకు చూపించలేదండి. ఇక్కడ వచ్చేసి మనకి 26 రూపీస్. మిల్ మేకర్ అండి. ఇది వచ్చేసి మిల్ మేకర్ అనమాట. పెసరపప్పు, కందిపప్పు ఇవన్నీ అయితే ఇలా ప్యాకెట్లో ఉంటాయి. మనం తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట. పిల్లలకి కంపల్సరీగా బన్ అయితే తీసుకుంటానండి. బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ అయితే మేము క్రీమ్ బిస్కెట్లు అవన్నీ అయితే పిల్లలకి పెట్టామన్నమాట. బన్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను. ఇవి రెండు ఉంటాయండి. ఒక్కటి వచ్చేసి 15 రూపీస్ అన్నమాట. 30 రూపీస్ అయితే పడుతుంది. కంపల్సరీగా ఇవి కూడా అయితే తీసుకుంటాను ఉంటే. కేకులు ఇవన్నీ అయితే పిల్లలకి చాలా తక్కువ అండి పెట్టము. కేకులు ఇవన్నీ ఏంటంటే పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అనేది పెట్టాలి కదా, కాబట్టి ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేయడానికి చూస్తాను నేను. పిజ్జా ఇవన్నీ అయితే బయట తక్కువ అనమాట. ఇవి వచ్చేసి మనకి కల్లుప్పు, ఇది వచ్చేసి టాటా సాల్ట్ అండి. మనం టాటా సాల్టే కదా ఎక్కువ యూజ్ చేసేది. இல்ல போயிட்டு 2 மணிக்கு போயிட்டா. 2 மணிக்கு போனீங்களா? 2:30 போயிட்டு தூங்கிட்டு காலை எழுந்து கிளம்பி வந்துட்டாங்க. இப்போ போயிட்டு மறுபடியும் தூங்கிட்டு 6 மணி 7 மணிக்கு வரும். అటుకులు అండి. ఇవి వచ్చేసి అటుకులు అన్నమాట. ఇది వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర మనకి 200 గ్రాములు వచ్చేసి 115 రూపాయలు. కానీ జీలకర్ర లేనిది మనం ఏ వంటకాల్లో అనేది వాడము కదా. ఇవన్నీ వచ్చేసి మసాలాలండి. మనకి చిల్లీ ఫ్లాక్స్ ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. ఆర్గాను, పికిల్స్, టొమాటో. కానీ మనకేంటంటే ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. మన తెలుగు ఫ్లేవర్ అయితే ఉండదన్నమాట వీటిల్లో. అందువల్ల నేను తీసుకోను. సారీ.
మీకు రికార్డ్ చేస్తూ మన ట్రాలీ తీసుకెళ్లాల్సింది, వేరే ట్రాలీ తెస్తున్నాను నేను. ఇవన్నీ వచ్చేసి మ్యాగీ నూడిల్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. మ్యాగీ కూడా పిల్లలకి ఎక్కువ పెట్టనండి, సాసులు మ్యాగీలు. ఇది వచ్చేసి మనకి మైక్రో ఓవెన్లో పెట్టుకునే పాప్కార్న్ అన్నమాట. ఇలా ప్యాకెట్స్ అయితే ఉంటాయి. అంతకుముందు తీసుకొచ్చేదానండి, ఈ మధ్య తేవట్లేదు. ఇవైతే ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. ఇవన్నీ వచ్చేసి బేబీ ప్రోడక్ట్స్, అప్పడాలు ఇవన్నీ అయితే ఉంటాయండి. ఇవి వచ్చేసి కుంకుడుకాయలు అండి. చూడండి, కుంకుడుకాయలు ఇలా ప్యాకెట్లో అయితే అమ్ముతారు. ఇవి వచ్చేసి మనకి ఇవన్నమాట. ఇవన్నీ వచ్చేసి చూపించకూడదు. ఇవన్నీ వచ్చేసి ఆయిల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ పర్ఫ్యూమ్లు అవన్నీ అయితే ఉంటాయండి. పర్ఫ్యూమ్లు, పౌడర్లు ఇవన్నీ అయితే. సిస్టర్ కొంచెం తలరింగ్లా సిస్టర్ సిస్టర్ ఇక్కడ వచ్చేసి మనం అక్కడ జయచంద్రంలో చూసాం కదండి, ఇది వచ్చేసి సపరేట్ గా ఒక ఫ్లోర్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ప్లేస్ లేకపోవటం వలన ఇదే ఫ్లోర్ లో అయితే మెయింటైన్ చేశారండి. స్లిప్పర్స్ కూడా ఇక్కడ వచ్చేసి మనకి టైడ్, రిమ్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి ఫెనాయిల్ ఇవన్నీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి పూజ ఐటమ్స్, సోపులు, పూజ ఐటమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనం వచ్చేది స్లిప్పర్ సెక్షన్ అండి. చూడండి, స్లిప్పర్స్ ఇవన్నీ అయితే ఇలా ఉంటాయి. ఎక్కువ హీల్ ఇష్టపడే వాళ్ళకి హీల్స్ టైప్ లో కూడా ఉంటాయండి. మన షాపింగ్ అయితే ఇలా జరిగింది అన్నమాట. చూడండి, ఇవి వచ్చేసి 349 ప్రైస్. ఇటు సైడ్ అంతా జెంట్స్ షూ అలా అయితే ఉంటాయి. బాత్రూమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. చిన్నపిల్లల షూ అన్నమాట. ఇవి బాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షూ. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రూట్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి.
జామకాయలు मिडिल అంటే ఎక్స్చేంజ్ వర్బ్ మిడిల్ అంటే ఎక్స్చేంజ్ వర్బ్ ఇదే విధంగా అన్న ముక్కు ఇలా ముందు అలాగే అదే అందే కొంచెం తల్లి కొంచెం తల్లి వెక్కి கவர் అయితే తీసుకున్నా உங்கள்தா ஒரு கவர் எடுக்கலாமா சரி கவர் இருக்கா நம்ம பிரிக்கணுமே பிரிச்சுக்கலாமா ఇలా కవర్స్లో అయితే వేసుకోవాలండి ఫ్రూట్స్ అయితే ఇవి కేజీ వచ్చేసి 45 రూపీస్ మా పిల్లలకి జలుబు కానీ పిల్లలకి పెట్టాలి కదా కాబట్టి ఒక ½ కిలో 1 కేజీ అయితే తీసుకున్నాం చూడండి మనం తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట ఇవన్నీ మనం కాటా వేయించాలి కాటా వేయించి వీటికి ప్రైస్ అనేది వేయించాలి